హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దరపూడి సులోచన రాణి గారి ఆరాధన నవల 2వ భాగానికి స్వాగతం అండి. రాత్రంతా నిద్రలేమితో ప్రయాణం బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తల నిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టకి ఆనుకొని కూర్చున్నదల్లా దాని మీదికి ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే గాని అందులో శాంతి లేదు. మనసంతా కంగారుగా భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకొని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి ఇక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్ళకి 4 రెట్లున్నారు. అంతా గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్లు చకచకా నడిచెళ్తున్నారు. రిక్షాలు బస్సులు కూడా అంతే రై అని పరిగెడుతూనే ఉన్నాయి. కార్లు అయితే ఇక చెప్పనవసరం లేదు. ఎవరో సంధించి విడిచిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఒకటే సందడి, ఒకటే రణగొణధ్వని. పరుపు చుట్ట మీద మోచేయి ఆనించి దాని మీద తలపెట్టుకొని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుషులకు బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఒక పెద్ద పాము చుట్టుకుని పడగ ఎత్తి నిటారుగా నిలబడి కదలకా మెదలక తన వైపే చూస్తుంది. ఏదైనా భయపడ్డప్పుడు గాని కంగారు పడ్డప్పుడు గాని ఇలా కలలో పాములు రావటం అన్నపూర్ణకు అలవాటు. చిన్నప్పుడు ఎప్పుడో పాముని చూసి భయపడి ఉంటుందని, అలాగే పెరిగి పెద్దదైనా ఏ మాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుందని, ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకి వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతికి మెత్తగా ఏదో పాకుతుండేసరికి ఆ స్పర్శకి కెవుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో బాగా లోడు నింపిన లారీ శబ్దం చేస్తూ ఉండటం వల్ల అన్నపూర్ణ కేక ఎవరికీ వినపడలా. అన్నపూర్ణ చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవటంతో వెలుగునీడల మిశ్రమం వాతావరణంగా ఉంది. నిద్ర కళ్ళతో దిక్కున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలగా నిల్చుని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనపడలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తు వదిలించుకొని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవపోయి అన్నపూర్ణ కెవ్వుమనడంతో భయపడి దూరంగా వెళ్ళి నిలబడి ఇటే బిత్తరపోయి చూస్తున్నాడు ఆ బాబు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? ఎవరైతేనే వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన ఆ తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండానే 2 చేతులు చాచింది. వాడి దగ్గరికి రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ వాడు చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. మా అమ్మ నిన్ను కాఫీకి లమ్మంటుంది. ముద్దుగా అన్నాయి ఆ మాటలు. వాడి చేతిలోకి తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలిన భయపెట్టినట్టయింది వాడి చెయ్యే అని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిసి పడుతున్నాయి. నీ పేరేమిటి? బాబు, ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎవరు? అవి పలికే శక్తి లేక నిస్సహాయరాల్లా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వే నా పిన్నంటే? హఠాత్తుగా 2వ స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మల్లో 2 జడలతో, జడలకి 2 తెల్లని రిబ్బన్లతో, తెల్లటి గౌన్లో 5-6 సంవత్సరాల పాప నిలబడింది. ఆ పాప నిలబడటంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడటంలో కల దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకుని ఆరిందాలా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తుంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా వాడి జట్టా?
ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? రాజేశ్వరమ్మ కాఫీ గ్లాసుతో గదిలోకి వస్తూ ఉంది. అన్నపూర్ణ ఆవిడని చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్ర పడితే గాని అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావు, అందుకే లేపలేదు అంటూ గ్లాసు చేతికి అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గేసింది. వీడు అప్పుడే నీ దగ్గరికి చేరాడే, ఇంత క్రితమే వచ్చారు. ఈ 4 రోజులు వాళ్ళు ఇల్లు ఒక కొలిక్కి తెచ్చారట. ఇదిగో ఇది లక్ష్మి. వీడికి పేరంటూ ఏదీ లేదు, ఇంకా బాబు అంటాం. అదే స్థిరపడేలా ఉంది. రాజేశ్వర ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు మొహం అంతా ఎలాగో అయింది. దాదాపు అర్ధగంట అయిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకి వంట ఇంట్లో నుంచి మాటలు వినిపించాయి. మా అమ్మ, నువ్వు తెచ్చిన ఈ పిన్ని అస్సలు నాకు బాగా లేదు అంటుంది లక్ష్మి. ఎందుకని అడుగుతుంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను ఇన్ని కబుర్లు చెప్పానా? అనదు. మూగదానిలా మాట్లాడదు. మాట్లాడలేని వాళ్ళంటే నాకు మహామంట. మూగి మద్దులా కూర్చుంది. నోర్ముయ్, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా, గట్టిగా కసిరింది ఆవిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలిస్తావు? నేను ఇప్పుడు ఏం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అసలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తోంది. అన్నపూర్ణ హృదయం రెపరెపలాడుతుంది. ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ సిగ్గుతో సాధ్యంగాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దున్న హడావుడిగా స్నానం చేసి భోంచేసి బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగా తీరని అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, ఈ వాతావరణంలో అలవాటు పడటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. అన్నపూర్ణకి దిగులుగా బెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడు వచ్చి పడుకుందో అన్నపూర్ణకి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచాయి. రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలుగా మారాయి. అన్నపూర్ణకి అసలు తనకు పెళ్ళైనట్లు, అత్తారింటికి వచ్చినట్లు లేనేలేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవటానికి సాయం వచ్చినట్లుగా ఉంది. వచ్చేముంది పినతల్లి, అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కటో అదేమిటో అన్నపూర్ణకి ఇన్ని రోజులు గడిచినా అర్థం కాలేదు. అత్తగారు చాలా మంచిది. తనని కన్న కూతురి కంటే మిన్నగా చూస్తుంది. నిజమే. దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడకి ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ 1-2 సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరితో లక్ష్మి స్కూల్కి వెళ్తుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు. పొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు వాడిని. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకెళ్తూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 తక్కువ కాకుండా వచ్చి కూర్చొని తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అనంత్ చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమలక్కల ద్వారా తెలిసిందేమంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇల్లు అవి కట్టించడం కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్ట. నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చినతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకొని లైట్ వేసుకొని ఏదో రాస్తూ ఉండటం, పెన్సిల్తో స్కేలుతో ఏదో గీస్తూ ఉండటం అన్నపూర్ణ 1-2 సార్లు గమనించింది. ఆ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన అనంత్ భోంచేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా
అతను టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడని అన్నపూర్ణ ఊహించింది. అన్నపూర్ణకి ఆ రోజు ఎందుకోగాని సరిగ్గా నిద్రపట్టలేదు. చాప మీద అటూ ఇటూ ఒత్తిగిలుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తోంది. గదిలోంచి ఉన్నట్టుండి అమ్మా అని విలిపించింది అతని కంఠం. అన్నపూర్ణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా రెండోసారి పిలిచాడు అనంత్. అన్నపూర్ణ లేచి వెళ్ళి తలుపులు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా అలసటగా నిద్రమత్తుగా ఉంది అతని మొహం. నువ్వా, కాస్త మంచినీళ్ళివ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతను టేబుల్ మీద పెడుతుంటే చేయి చాచి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్లీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. ఎంతో యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతనంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతోంది? ఇంట్లో మళ్ళీ ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కల్లేవు. అతనికంత ఖరీదైన బట్టలు లేవు. పాల వాళ్ల దగ్గర, కూరల వాళ్ల దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత్ మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకుని ఎత్తుకుంటే బాబు పర్సు కావాలని పేచీ పెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తను వంటింట్లోకి వెళ్ళాడు. పెరట్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూమ్ ముందు పెట్టి గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్సు తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. అన్నపూర్ణ చప్పున లోపలికొచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500. అది అంతా అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతుండగా అనంత్ చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ వస్తున్న అతను మోకాళ్ల మీద కూర్చుని ఒక చేతిలో పర్సు, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణని చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో కానీ అన్నపూర్ణ హృదయం నత్తగుల్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్సు తెరిచి డబ్బెంతుందో పరీక్షిస్తుందని అభిప్రాయపడుతున్నాడు అతను. అన్నపూర్ణ తాను ఆ పని చేయలేదన్నట్టు నిస్సహాయంగా బాబు వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకి నేనే ఇచ్చాను. అనంత్ 2 అంగల్లో దగ్గరికి వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తల వంచుకుని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు ఆ రోజు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పైఖర్చులకి డబ్బు అయిపోయిందిరా, నీ దగ్గర ఏమన్నా ఉందా అబ్బాయి అని తల్లి అడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి నా దగ్గర ఇంతకంటే లేదు, ఈ నెలంతా దీంతోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండా కష్టపడుతున్నాడా? అతనికి ఎంతో ప్రియాతి ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులు జమ చేస్తున్నాడా? అన్నపూర్ణకి అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో అన్నపూర్ణ వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది. అచ్చు ముమ్మూర్తుల తల్లిపోలికని అత్తగారు చెబుతున్నా లక్ష్మికి బాబు కంటే తండ్రి దగ్గర ఎక్కువ చనువు. లక్ష్మి కోరింది ఏదైనా సరే క్షణాల మీద తెస్తాడతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గరే ఉంటుంది లక్ష్మి. అతను బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా లక్ష్మి కనిపించాలి, లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు కానీ బాబు ప్రత్యేకించి తండ్రి స్వయంగా బాబురా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. అన్నపూర్ణ వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ హత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అన్నపూర్ణ ఒళ్ళో కూర్చుని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్టు మొహం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. అన్నపూర్ణ పిల్లలిద్దరినీ సమంగా స్నేహపూర్వకంగా ఒకే రకంగా చూస్తుంది. ఎంత చూసినా లక్ష్మి పెడముఖంగా దురుసుగా ఉంటుంది. ఒక్కోసారి తన అయిష్టతల్ని
బయట పెట్టడానికి ఏ మాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడో తప్ప పిన్ని అని పిలవదు. ఏయ్ ఓయ్ అంటుంది. రాజేశ్వరమ్మ గారు 1-2 సార్లు మందలించి ఇక విసిగిపోయినట్లు ఊరుకుంది. మా మధ్య నువ్వు పరాయి మనిషివి అన్న భావం వయసులో చిన్నదైన లక్ష్మి మాటల్లో చేతల్లో సుస్పష్టంగా కనపరిచేది. పిల్లలిద్దరితో ఆడుకుంటున్నప్పుడు అనంతను చూడాలని అన్నపూర్ణ హృదయం పదే పదే ఆరాటపడేది. వాళ్లతో కలిసి కూర్చున్నప్పుడు అతని ముఖాన విసుగు కానీ అలసట కానీ లేకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. కనుబొమ్మల మధ్య చికాకును సూచించే ముడి లేకుండా, కళ్ళలో అలసట లేకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడు చూస్తే అతని ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరినంత అందంగా ఉంటుంది. అతను ఎదురుగా ఉన్నప్పుడు తల కూడా సరిగ్గా ఎత్తని అన్నపూర్ణ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చాటు నుండి రెప్ప వాల్చకుండా అతన్నే చూస్తుంది. మొదట్లో అతన్ని అలా చూడటమే ఆనందంగా భావించిన అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఇంట్లో ఉన్నప్పుడు అతను అలా ఉండే పరిస్థితులు ఏర్పడేలా ప్రయత్నించేది. ఆ రోజు ఆదివారం. రాజేశ్వరమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావుడి పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారట. రాబోయే వాళ్ల కోసం వంట చేసేటప్పుడు అదే కుంపటిపై కొన్ని పలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీట్గా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల అన్నపూర్ణ చేతి కింద తోడు ఉండటం వల్ల ఆవిడ దేనికి అట్టే శ్రమ కలగలేదు ఆవిడికి. మధ్యాహ్నం అవుతుండగా ముందుగది మళ్ళీ శుభ్రంగా చిమ్మి చాపలు పరిచారు. వంట ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేటు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడల్ని పిలిచి, పూర్ణ, ఇంకేమైనా పని ఉంటే నేను చేస్తాలే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కురా, రా ఇవాళ నేను జడేస్తాను అంది. అన్నపూర్ణ ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి రాజేశ్వరమ్మ దువ్వెన తీసుకుని వంటింటి గుమ్మం దగ్గర కూర్చొనుంది. అన్నపూర్ణ జుట్టు విప్పుకొని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. రాజేశ్వరమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీయసాగింది. అన్నపూర్ణను చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే ఆ విగ్రహంలో చూపరుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, ఒత్తుగా, నల్లగా, భారంగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరీ అంత గట్టిగా వేసుకుంటావే, నువ్వు కాస్త వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? రాజేశ్వరమ్మ అన్నపూర్ణని ముందుకు తిరగమని తల వంచి పాపిడి తీస్తూ అంది. అన్నపూర్ణకి కళ్ళలో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తర్వాత తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవరి చేత జడ వేయించుకోలేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మీద నుంచి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చి గూళ్ళ అలాగే ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకు చేయమని పురమాయించేది. ఎప్పుడన్నా ఒక్కోసారి ఒంట్లో బాగలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎంత విసుక్కునేదో. ఆ విదిలింపులకే తూట్లు పడిన హృదయం మళ్ళా మామూలుగా మారటానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్నా అన్నపూర్ణ మంచంపై పడుకునేది కాదు. భగవంతుడు దయామయుడు. నోరివ్వకుండా మూగదాన్ని చేసిన పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా ఆ ఆవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపినందుకు దేవుణ్ణి ఎన్నడూ ఏమీ అనక కేవలం అది తన దురదృష్టంగా క్రితం జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న అన్నపూర్ణ ఆరోగ్య విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్లు కృతజ్ఞతతో అంజలి ఘటించేది. ఈరోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజు కంటే ఎక్కువగా ఆత్మీయంగా సంచరిస్తుంది. ఆవిడ ప్రవర్తనలో ఓ విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్ప సంతోషైన అన్నపూర్ణ హృదయం ఈ కాస్తపాటికే పన్నీటి జల్లు కురిసినట్టుగా పరవశమవుతోంది. పాపిడి తీయటం పూర్తయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణని వెనక్కు తిరగమని పాయలు పాయలుగా చక్కగా దువ్వి జడవేస్తూ ఇలా అంది. చూడు పూర్ణ, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెప్తాను, విని మనసులో పెట్టుకోవాలి.
మళ్ళీ చెప్పినట్టుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు చెప్పాలనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలెట్టింది. అన్నపూర్ణ గుండె బిగబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నారే వీళ్ళు మా పిన్నత్తగారి కూతుళ్ళు. పెద్ద ఆవిడ పేరు నాంచారమ్మ, రెండో ఆవిడ పేరు రుక్మిణమ్మ. పెద్ద ఆవిడకి ఒక్కతే కూతురు, పేరు సుధా. దాదాపు నీ ఈడే ఉంటుంది. బిఏ పాస్ అయింది. కిందటి వేసవిలోనే పెళ్ళయింది. మా చిన్నాడబడుచుకు 3 మగపిల్లలే. మీ మామగారు బతికుండగా మన పరిస్థితులు దివిటీలా వెలుగుతుండగా ఆ రోజుల్లో వీళ్ళు సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగా మన ఇంటికి రాకపోకలు జరుపుతూ ఉండేవాళ్ళు. పండగలకి, పబ్బాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి వచ్చి సకల మర్యాదలు జరిపించుకొని వెళ్ళేవాళ్ళు. అనంత్కి 10 సంవత్సరాల వయసుండగా ఆయన పోయారు. ఆయన నీడలో నిలబడి చూసినప్పుడు బయట పచ్చగా, సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో నివాసయోగ్యంగా కనిపించిన ప్రపంచం ఆయన కంఠంలో ప్రాణం పోగానే ఎడారిలా శూన్యంగా, కీకారణ్యంగా, క్రూరంగా కనిపించసాగింది. ఆశ్రయ విహీన అయిన ఆడదానికి డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టగలదో, ఆమెను ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేయగలదో ఆ క్షణంలో నాకు అనుభవమైంది. ఆయన పోయిన తర్వాత అందరి స్వరూపాలు బయటపడ్డాయి. మా 2 ఆడపడుచులు ఎవరికి వారే నా దగ్గర చేరి నన్ను లోబరుచుకొని నా ఆస్తిని పొందాలని చూశారు. బంధువులతో విసిగిపోయింది నేను. మా స్నేహితురాలు దగ్గర చేరితే వాళ్ళు నోటితో తీయగా పలుకుతూ సానుభూతి కనబరుస్తూనే గుండెల్లో విషం పేర్చుకోసాగారు. అప్పటి నుంచి అనంత భవిష్యత్తు కోసం ఈ ఆస్తిని నా చుట్టూరా చేరి రాబందుల్లా పీక్కు తినాలని చూసే వీళ్ళందరి నుంచి మెలకువగా తప్పించి కాపాడటం కోసం ఈ పృథ్వీలో ఏ ఆడది పడరానన్ని పాటలు నేను పడ్డాను. అనంత్ పెద్దవాడయ్యాడు. ఇంజనీరింగ్ పరీక్ష స్టేట్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వాడు కూడా తండ్రిలానే ప్రయోజకుడను తెలుసుకున్న బంధువుల్లో చాలామంది పెద్ద పెద్ద కట్నాలు ఆశ చూపిస్తూ సంబంధాలు తీసుకొచ్చారు. నాకు డబ్బు దశకం మీద ఏ మాత్రం మోజు లేదు. నాకున్న కోరికల్లా ఒకటి, నాకు ఆడపిల్లలు లేరు. నా కాబోయే కోడలు అనంతుని అర్థం చేసుకుని వాడిని సుఖపెట్టే ఇల్లాలే కాకుండా కూతురుగా నా మురిపం తీర్చగలది కూడా కావాలి. తల్లికి కూతురి దగ్గర ఎలాంటి చనువు, స్వతంత్రం ఉంటాయో అలాంటివి ఇవ్వగల అమ్మాయిని కోరుకున్నా నేను. అలాంటి పిల్ల కోసమే వెతకసాగాను. మా పెద్ద ఆడపడుచు నాంచారమ్మకి తన కూతురు సుధనిచ్చి చేయాలని మహా ఆరాటంగా ఉండేది. ఆ పిల్ల కూడా చేసుకుంటే నేను బావనే చేసుకుంటా అని కూర్చుందట. ఓ రోజు భార్యాభర్తలిద్దరూ మా ఇంటికి వచ్చి నా అభిప్రాయం అడిగారు. నేను నా మనసులో ఉన్న అభిప్రాయం బయటపెట్టాను. దానికి సమాధానంగా ఆవిడ, అదేం మాట వదినా, దాని పురుడు పోసింది నువ్వు, దానికి అడుగులు నేర్పింది నువ్వు. ఈ మధ్య అంటే ఏదో కలతలు వచ్చాయి కానీ చిన్నప్పటి నుంచి దాన్ని ఎలా పెంచామో దాని స్వభావం ఏమిటో నీకు తెలియదా? నాకున్నది ఒక్క కూతురు, నీకున్నదా ఒక్క కొడుకు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు చేస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అన్నది. అన్నయ్య మాట ఆవిడ తెచ్చినంత మాత్రాన నేనేం కరిగిపోలేదు. నా డబ్బు కోసం మీరెంత నీచంగా ప్రవర్తించారో మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన ఆత్మ ఎంత కోషిస్తుందో నాకు తెలుసు అన్నాను. వాళ్ళెంత నచ్చి చెప్పాలని చూసినా నేను సుముఖత చూపించలేకపోయాను. బంధువులు, అందులో దగ్గర వాళ్లతో వియ్యం అందటం ఇష్టం లేదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ చివరికి అంతా అనంత ఇష్టమని, వాడి ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించనని నిర్ణయభారం వాడి మీద వదిలేసి నేను సూటిగా సమాధానం చెప్పే అవసరం తప్పించుకున్నాను. ఆనంద్ సరిగ్గా నా మనసు గ్రహించిన వాళ్ళ నా అభిప్రాయాన్ని బలపరిచాడు. నాంచారమ్మకి మా మీద కోపం వచ్చింది. మా అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరకడని నాకేం దిగులు లేదులే, కేవలం అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని అడిగాను. నేనే లోకం గొడ్డుపోయిందని మీ గుమ్మం ఎక్కలేదు. నేను చూస్తాగా, మా సుధని మించిన అమ్మాయి నీకెక్కడ దొరుకుతుంది అంటూ లేచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన సాయంత్రమే అనంత్ నేను భోజనాలు చేసి కూర్చున్నాం. వాడు చల్లగా నా ముందు ఒక వార్త బయటపెట్టాడు. అదేమంటే
రాధ అని సుధా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందిట. సుధా ఆ అమ్మాయి క్లాస్మేట్స్. సుధా వాళ్ళ ఇంట్లో రాధని చాలాసార్లు చూసేట. వాళ్ళిద్దరికీ సినిమాలకి షికార్లకి చాలాసార్లు తీసుకెళ్ళట. సుధ ఇంట్లో వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం స్నేహంగా పురుగు పొంది మధ్యలో సుధని వదిలేసి ముందుకు సాగింది. సుధ లేకుండానే ఇద్దరూ కలుసుకోవటం, మాట్లాడుకోవటం, కలిసి తిరగటం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికీ పరస్పర ఆకర్షణ ఉందని, అది పెళ్లి చేసుకోవటం వరకు తీసుకొస్తుందని గుర్తించారు. రాధని నువ్వు చూసే ఉంటావు. చాలా మంచి పిల్లమ్మ. నీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు. నేను నోట మాట రాని దానిలా కూర్చున్నాను. రాధ అన్న అమ్మాయిని మా ఆడపడుచు ఇంట్లో సుధతో 1-2 సార్లు నేను కూడా చూసిన మాట నిజమే. పిల్ల తెల్లగా బొద్దుగా ముద్దుగా పాలరాతి బొమ్మలా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత అపురూపమైన నాజుక్కుతనం ఉంది ఆ శరీరంలో. పిల్లని చూశాననుకో, కానీ వాళ్ళ స్థితిగతులు సందేహంగా అన్నాను. ఆ పిల్ల ఒంటి మీద 2-3 వేల రూపాయల ఖరీదు చేసే నగలు, ఎప్పుడు చూసినా 100 రూపాయలకు తక్కువ లేకుండా బట్టలు ఉండటం నేను చూశాను. ఆస్తి అంతస్తు ఉన్నతంగా గల అమ్మాయిలా అనిపించింది నాకు. స్థితిగతులకు ఏముందమ్మా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాంటాయి. రాధ మన ఇంటికి వచ్చే పిల్ల. తనకి మన కుటుంబ విషయాలన్నీ తెలుసు. తెలిసే ఇష్టపడింది అన్నాడు. నేను మౌనంగా కూర్చుండిపోయాను. నా ఊహా చిత్రంలో నేను కోడలుగా తెచ్చుకోవాలనుకున్న పిల్లకి ఈ రాధకి పోలికలే కుదరలేదు నాకు. అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పి వచ్చాను. నిన్ను నాతో తీసుకెళ్తాను. రేపు మనం వెళ్ళినప్పుడు నువ్వు రాధ తల్లిదండ్రులను అడిగమ్మా అన్నాడు. నేను తెల్లబోయాను. ఎక్కడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి మా పిల్లని మీ అబ్బాయికి ఇస్తామని అడుగుతారు. అది మన ఆచారం. వీడు దాన్నే తలకిందులు చేస్తున్నాడు అనిపించింది. వాడు నా మనసులో అనుమానం గ్రహించినట్టున్నాడు. పర్వాలేదమ్మా, ఈ ప్రసక్తి మన వైపు నుంచే రావాలి. తర్వాత అంతా రాధే చూసుకుంటుంది. వాళ్ళంతా అదో రకం మనుషుల్లే అన్నాడు. అదో రకం మనుషులైతే వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన అమ్మాయి వాళ్ళ అభిప్రాయాల్ని ఉగ్గుపాలతో జీర్ణించుకున్న ఆ అమ్మాయిని మనం తెచ్చుకోవటం మంచిదంటావుట్రా అన్నాను. నా మాటలు వాడికి చాదస్తంగా కనిపించినట్టున్నాయి. పర్వాలేదమ్మా, రాధ వేరే నేను చెప్తున్నానుగా. నేను ఆ అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాను. నీకు అలాంటి అనుమానాలు ఏం వద్దు అన్నాడు దృఢంగా. సరే, నీకంత నమ్మకం ఉంటే మంచిదే. కానీ అనంత్, ఈ పెళ్ళనేది ఉన్నదే, ఇది 100 ఏళ్లకు సంబంధించిన సమస్య. ఈ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. నీ వయసుందే, అది మహా చెడ్డది. ఉద్రేకం చుక్కాని దగ్గర కూర్చున్న ఈ సమయంలో జీవిత నౌక ఏ దిక్కుకు వెళ్తుందో కనిపెట్టలేని గుడ్డితనం వివేకాన్ని ఆక్రమిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు స్థితిగతులు, సాంప్రదాయం మొదలైన వాటిలో సౌమ్యం చాలా అవసరం. వీటిని అధిగమించటం మంచిదే కాదన్ను. కానీ అధిగమించటం కంటే ఒక్కోసారి ఏటికి ఎదురీదటం అవుతుంది. ఆ ఎదురీతని మనుషులు బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. నేను నిన్ను కోరేదొకటే. మనం నలుగురు వెళ్లే బాటలో కాకుండా ఒంటరిగా వెళ్ళదలుచుకున్నప్పుడు మిగతా వాళ్ల చేత నవ్వించుకోకుండా, వెక్కిరించపడకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. నీ హెచ్చరికలకి చాలా కృతజ్ఞుణ్ణమ్మా. నేనేది మర్చిపోయినా ఇప్పటి నీ మాటలు మాత్రం కలలో కూడా మర్చిపోను. రాధ నాకు కావాలమ్మా. రాధ కోసం నేను ఏదైనా చేయగలనన్నాడు. పసిపిల్లాళ్ళ వచ్చి నా ఒళ్ళో తలదాచుకుని ఆప్తమిత్రుడికి హృదయాంతరాళ్లలో ఉన్న రహస్యం ఏదో బయట పెడుతున్నట్టుగా చెబుతున్న వాడి కోరికను నేను వ్యతిరేకించలేకపోయాను. మర్నాడు ఇద్దరం బయలుదేరాం. నువ్వు తయారవుతూ ఉండమ్మా, నేను టాక్సీ తెస్తాను అన్నాడు. పట్టుమని 10 పర్లాంగులైనా లేదంటున్నావు. ఈ కాస్త దూరానికి టాక్సీ ఎందుకురా దండగా, నడిచి వెళ్దాం, లేకపోతే బస్సులో వెళ్దాం అన్నాను. నీకు తెలియదమ్మా, టాక్సీలోనే వెళ్దాం అనేసి బయటికి వెళ్ళిపోయాడు. తీరా రాధ వాళ్ళ ఇంటి ఆవరణలో టాక్సీ ఆగినప్పుడు కానీ నాకు మా వాడు టాక్సీ కావాలి ఎందుకన్నాడో అర్థం కాలేదు. నేను
విప్పారిన కళ్ళతో చుట్టూ కలయి చూశాను. సరికొత్త డిజైన్లతో అత్యంత ఆధునికంగా ఉన్న ఆ మేడ, ఇంటి ముందు పెద్ద పూల తోట ఉన్నాయి. మా కారు వచ్చి ఆగగానే ముందు వరండాలో కుర్చీలు దులుపుతున్న నౌకరు ఒకడు పరిగెత్తుకొచ్చి టాక్సీ తలుపు తెరిచి మా వాడికి సవినయంగా సలాం చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ అంతా పరిశుభ్రంగా తళతళలాడుతూ ఉంది. ఇది ఇల్లా, దేవేంద్ర భవనం కానీ అనుకున్నాను నేను. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.